ఎప్పుడైనా బైబిల్లో ఒక వచనం మనం చదువుతున్నామనంటే, లేదా ఒక పుస్తకం మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అసలు ఇది ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఏ పరిస్థితుల్లో ఇది రాశారు, అక్కడ డిస్కషన్ ఏం జరుగుతుంది, సందర్భం ఏంటి, చరిత్ర ఏంటి, నేపథ్యం ఏంటి, అక్కడున్న రాజకీయ భౌగోళిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మనసులో ఉంచుకుని మనం ప్రతి వచనాన్ని ధ్యానించాలి. ఎప్పుడైనా మనం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఇది మైండ్లో లేకుండా చదువుతున్నాం అనుకోండి, ఆ వచనాన్ని ఇలా బయటకు తీసి ఇలా చూసి ఒక తప్పుడు బోధన మనం సమాజానికి చెబుతాం. ఇప్పుడు సామాన్యంగా ఊర్లో జరుగుతున్న చిన్న గొడవలకే మొత్తం అంతా కథంతా వింటేనే కానీ జడ్జిమెంట్ ఇవ్వం. అలాంటిది మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వచనాన్ని ఇలా బయటకు తీయకూడదు. చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నాడు, ఆదర్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మనకు తెలిస్తేనే ఆ వచనం యొక్క మూల భావం ఏంటో మనకు అర్థమవుద్ది. దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది మనకు అర్థమవుద్ది. అర్థమైనా మాటలు?